నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా విజిలెన్స్ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు వివిధ శాఖల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ బృందాలు ఒకే టీమ్ స్పిరిట్తో పనిచేసి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా విజిలెన్స్ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించి మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను నియంత్రించాలని, అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందు డ్రై డే ప్రతిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఎస్ఈబీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిష్పక్షపాతంగా సీజ్ చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో గల పోలీస్ దళాలు ఇంకా అవసరమైన పోలీస్ ఫోర్స్ సేవలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గుర్తించిన రూట్లు, స్ట్రైకింగ్ ఫోర్స్, షాడో టీమ్స్ను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్ముడ్ లైసెన్స్ అనుసరించి జిల్లాలో లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకుని చట్టబద్ధంగా ఆయుధాలు లేకుండా నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు తావు లేకుండా రౌడీ షీటర్లను నిష్పక్షపాతంగా బైండ్ అవుట్ చేయడంతో పాటు నిబంధనల మేరకు వారి నుండి నిర్దేశించిన మొత్తానికి సెక్యూరిటీ బాండ్ తీసుకోవడానికి ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల వాహనాలకు జీపీఎస్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బృందాల పనితీరు ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సి విజిల్ ద్వారా కానీ ఇతర విధానాల్లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించడంతో పాటు ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఉమరలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు అత్తిలి పెదవంతెన వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమరలిషా ప్రారంభించారు. వేసవిలో ప్రజా దాహార్తి తీర్చడానికి పీఠం సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మానవులతో పాటు పశుపక్షాదులకు కూడా దాహార్తిని తీర్చే కార్యక్రమం పీఠం సభ్యులు చేపడుతున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరు ఉమాబాల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ అత్తిలి మండలం అత్తిలి, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు గ్రామాల్లో గల ప్రార్థనా మందిరాలను కారుమూరి లక్ష్మీకిరణ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇరవర మండలం రేలంగిలో ప్రార్థనా మందిరంను రాష్ట్ర మంత్రి కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. శ్రీరామనవమి సందర్భంగా అత్తిలి అమరాట్స్ అకాడమీ వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో చిత్రలేఖ పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు మెడల్స్, మెమంటోస్, బహుమతులను అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో వేయించేసి ఉన్న రామాలయంలో దాంశెట్టి బాబులు, ఎడ్లపల్లి చౌదరి, అమర్, వాడపల్లి సూర్యతేజ చేతుల మీదుగా అందించారు. అమరాట్స్ అకాడమీ వారు వేసిన రాముల వారి చిత్రాన్ని అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో వేయించేసి ఉన్న రామాలయానికి బహుకరించారు. అమర్ విద్యార్థులందరికీ ఎంతో చక్కగా చిత్రలేఖనం నేర్పుతున్నారని వక్తలు అన్నారు. ఆయన ఎంతో మంది చిత్రకారులను తయారు చేయాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తణుకు నియోజకవర్గ పైడిపల్లి నుండి సీనియర్ టీడీపీ నాయకులు జేసుల బ్రహ్మారావు, రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి జేసుల బ్రహ్మారావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరలిషా పైడిపల్లి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయనను కలిసి ఆశీర్వచనం పొందారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తణుకు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా బీఫామ్ ఆర్మీ రాధాకృష్ణ అందుకున్నారు. తనను ఎల్లవేళలా ఆదరించి ఆశీర్వదిస్తున్న తణుకు నియోజకవర్గ ప్రజలు వెన్నంటే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఈ సందర్భంగా తణుకు ప్రజలకి మాటిస్తున్నానని రాధాకృష్ణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమందని మాజీ శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తణుకు 20వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కన్నీటి గాథ కనిపిస్తోందని అన్నారు. గత 3 ఎన్నికల్లోనూ తాము ప్రచారంలో పాల్గొంటున్నామని ఆమె గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదని ఆమె వివరించారు. వైఎస్ జగన్ పరిపాలన సంక్షేమం పూర్తిగా చతికిల పడిందని అన్నారు.
ఇల్లు ఉందని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కుంటు సాకులు చెబుతూ చాలా మందికి పింఛన్లు తీసేస్తున్నారని కృష్ణ తులసి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని, లేదంటే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని ఆమె అన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్మీ రాధాకృష్ణను, నర్సాపురం పార్లమెంట్ స్థానంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు మండలం దువ్వలో వివిధ చర్చిల్లో జరుగుతున్న ప్రార్థనలో కృష్ణ తులసి పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేలు కలగాలని ప్రభువుని వేడుకున్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, ఉమి రాంబాబు, మంత్రి రావు వెంకటరత్నం, నంబూరి రామానుజం, తాటిపత్తి కోటేశ్వరరావు, తాదుపూడి మార్తిరావు, గమ్ని రామచంద్రరావు, ఎల్లపేట ఉదయ భాస్కర్రావు, జకంశెట్టి రాఘవేంద్రరావు, షేక్ జహాంగీర్ బాషా, తామరపు రమణమ్మ, దూలం చిట్టిపాప, కొప్పాల ఇంద్రాదేవి, కాకిరెడ్డి సచివాణి, కొండేటి విజయ తదితరులు పాల్గొన్నారు. వేలాపాల లేని విద్యుత్ కోతను తక్షణం ఎత్తివేయాలని సిపిఎం వీర్పూర్ గ్రామ కార్యదర్శి బలచీని వీరభద్రరావు డిమాండ్ చేశారు. గ్రామంలో విద్యుత్ కోతలు లేకుండా సంబంధిత అధికారులు చూడాలని సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు ఉండడం, దానికి తోడు ఉక్కపోత, తీవ్రమైన ఎండలు కాయడం కారణంగా ఎండవేడిమికి తట్టుకోలేక గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు, వృద్ధులు ఉక్కిరి బిక్కిరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరితో పాటు గ్రామంలో చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తిదారులు పని చేసుకోవడానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. గ్రామంలో దాదాపు వారం రోజులుగా పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కోతలు విధించి ప్రజల ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వీరభద్రరావు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ కోతలు లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.